శుభోదయం. నా పేరు సుజాత నుంచి మాట్లాడుతున్నా. ఆ, నేను లెవెల్ 2 సమయం కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ ఎక్స్ట్రాడనరీ నాకు చాలా చాలా నచ్చింది. అసలు ఆ సమయం అనే పేరు వింటేనే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. ఐ ఫీల్ వెరీ ఎనర్జెటిక్. ఆ ఫీలే వేరుగా ఉంటుంది. అసలు అందులోనే ఎంతో ఎనర్జీ ఉంది అని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం అయితే నేను స్టార్టింగ్ లో లెవెల్ 1 జాయిన్ అయ్యే ముందర ఆ నిరాహార సంయమ అని పేరు వింటేనే నాకు వణుకొచ్చినంత భయం వేసింది. చాలా దడగా అనిపించింది. అమ్మో, నిరాహార సంయమ అంటే ఆ అసలు నిరాహార ఆహారం లేకుండా అయ్యే విధంగా ఉంటుందేమో, ఇది అసలు మనం అలా కాదు అని చాలా భయం వేసింది. అలాంటిది ఇప్పుడు ఆ నిరాహార సంయమ అని పేరు వింటే ఎంతో ఎనర్జీ అనిపిస్తుంది అనమాట. అది అంత పవర్ఫుల్. ఆ అంత పవర్ ఉంది దాంట్లో నాకు అర్థమైంది. సో ఆ పేరు కూడా నిజంగా చాలా బాగుంటుందండి. నాకు చాలా నచ్చింది ఆ పేరు కూడా, నిరాహార సమయం అనేది. అది ఎంతో ఎనర్జీ మనలో నింపుతుంది అని నాకు బాగా ప్రాక్టికల్ గా అర్థమైంది అనమాట. ఇది 2 లెవెల్స్ చేసేటప్పటికి ఫస్ట్ లెవెల్లో అయితే నిజంగా కరెక్ట్ గా చెప్పాలి అంటే అసలు నేను చేయగలనా లేదా అనే ఇదితోటే స్టార్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ ఆ డెసిషన్ తీసుకుని మనం అసలు స్టార్ట్ చేయడమే మనకు అది కంప్లీట్ అయిపోతుంది. అసలు తీసుకోవడం ఒక్కటే మన చేతిలో ఉంది. ఆ డెసిషన్ ఎప్పుడైతే మనం చేస్తామో, నేను చేస్తాను అనే డెసిషన్ తోటి మనం ఎప్పుడైతే డే 1 స్టార్ట్ చేస్తామో, అది 24 days ఆటోమేటిక్ గా అది కంప్లీట్ అయిపోతుంది అని ఎవరమైనా రాసేసుకోవచ్చు. ఎవరమైనా కళ్ళు మూసుకుని రాసేసుకోవచ్చు అనమాట. అంత క్లారిటీగా అది కంప్లీట్ చేసేస్తాం. అంత బాగా సక్సెస్ అవుతుంది అది అని. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ లెవెల్ చేసినప్పుడు. ఎందుకంటే నేను సెకండ్ లెవెల్ కి వచ్చిన తర్వాత నేను విన్నా చాలా మంది నాలాగే అమ్మో చేయగలమా లేదా అనే ఇదిలోనే ఆ థాట్ తోటే చాలా మంది అలా ఉండిపోవడం నేను విన్నప్పుడు నాకు అర్థమైంది. నాకు లోపల చెప్తోంది అనమాట, అయ్యో పాపం వీళ్ళందరూ ఈ స్థితిలోనే ఇంకా భయపడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎలా బలం కొంచెం చేకూరిస్తే కొంచెం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. వీళ్ళకి పాపం తెలియట్లేదు. స్టార్టింగ్ ఒకటే కొంచెం వాళ్ళు ఆ బలం తెచ్చుకుని, మనోబలం తెచ్చుకుని వాళ్ళకి వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా 24 days కంప్లీట్ చేసేయగలుగుతారు వీళ్ళు. వాళ్ళకి వాళ్ళే రిజల్ట్ చూసుకుని ఆశ్చర్యపోతారు. అట్లా ఆ ఒక్క పుష్ మనం కొంచెం ఇవ్వగలిగితే చాలు. వాళ్ళకి అంటే కొంతమంది తీసుకోగలుగుతారు. ఆ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి, నేను చేస్తాను ఎలా అయినా అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి స్టార్ట్ చేయగలుగుతారు. కొంతమందికి అది సరిపోదన్నమాట. ఆ కొంచెం పుష్ మనం ఇవ్వగలిగితే చాలు వాళ్ళకి, వాళ్ళు చక్కగా సక్సెస్ చేసేయగలరు. నాకు అర్థమైంది సార్. అది నేను చేయగలిగేది ఎవరికైనా ఉంటే చేయగలిగేది చేసా కొంచెం. అంటే నాకు ఆటోమేటిక్ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు చేయగలరు. నా వల్ల అయింది ఎవరి వల్లనా అవుతుంది, ఎవరైనా చేయగలది. కొంచెం మోటివేషన్ ఉండాలి వాళ్ళకి. కరెక్ట్ గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి రీచ్ అయినప్పుడు వాళ్ళకి ఆ ఆ మోటివేషన్ కరెక్ట్ గా పూర్తిగా వాళ్ళకి ఏదో లోపల ఉన్నది అది కూడా కంప్లీట్ గా వాళ్ళు ఇదైనప్పుడు మాత్రమే వాళ్ళు అందులోకి స్టార్ట్ చేయగలరు కొంతమందికి. అది వాళ్ళకి దొరకాలి అంతే. అది మనం ఎంత సూక్ష్మంగా మనం అందించగలము అనేది ఆ చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఆ నాకైతే అది నాకు చాలా బాగా అర్థమైంది. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇచ్చేస్తే వాళ్ళు సక్సెస్ చేసేస్తారు. 24 days చేసేయగలుగుతారు. వాళ్ళకి మధ్య మధ్యలో కూడా ఎక్కడన్నా ఏమైనా ఆగినా స్ట్రక్ అయినా కొంచెం వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఆ స్టేజ్ లో వాళ్ళు ఉంటారు. కొంచెం మోటివేషన్ ఇస్తూ ఉంటే ఆ బూస్ట్ డోస్ మధ్య మధ్య మధ్యలో ఇస్తూ ఉంటే ఆ సరిపోని వాళ్ళకి. నేను చెప్పేది అందరి గురించి కాదు. అందరూ ఎవరిది వాళ్ళు క్రియేట్ అవుతుంది లోపల. కొంతమందికి ఎక్కడో వాళ్ళ భావన వల్ల కొంచెం మిస్ అయినప్పుడు అది మనలో ఉన్నప్పుడు అది మనం అందిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది సార్. అలాగే ఈ లెవెల్ 1 నేను చేస్తున్నప్పుడు ఆమ్, నేను భయపడిన మాట నిజమే అమ్మా. 2 days అయింది, అతి కష్టం మీద 2వ రోజు కంప్లీట్ చేయగలిగా. ఇంకా థర్డ్ డే ఫోర్త్ డే తినచ్చు, హాయిగా తిన్నా. ఫిఫ్త్ డే సిక్స్త్ డే అప్పుడు చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నప్పుడు అమ్మో 7 days ఎలా చేయాలి ఏంటో, అయినా ఇంకో 2 days తినొచ్చు అన్నారుగా అనే ఆ 2 రోజుల మీద నాకు వెళ్ళే దృష్టి. ఇంకా 2 days ఉంది కదా, అది తింటూ మనం చెయ్యొచ్చు అనే దృష్టి మీద ఉండేది. అలా 7 days కంప్లీట్ చేయగలిగా. తర్వాత 2 days తినలేకపోయా. ఇంకా నాకు తిండి మీద దృష్టి లేదు. 11 days నేను కంప్లీట్ చేసేయగలను ఎలా అయినా. ఓహో, ఇది నేను దాటేశాను అని నాకు ఫోర్త్ డే ఫిఫ్త్ డేకి వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది.
ఆ 7 డేస్ చేసిన తర్వాత పక్కా అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా 11 డేస్ ఇలా నేను అవగొట్టేస్తా. ఎట్లైనా దీన్ని సక్సెస్ చేసి తీరుతా అనుకున్నా. సో, అదే విధంగా రోజు కూడా మీరు ఏ విధంగా అయితే ఈ జూమ్‌లో మాకు సపోర్ట్ ఇచ్చారో, అది నన్ను అలా అంచెలంచెలుగా సక్సెస్ చేసే విధంగా ఆ రూట్‌లో నన్ను తీసుకెళ్ళిపోయింది. సో, నేను 24 డేస్ కూడా అసలింక తిరిగి చూసుకోక్కర్లేకుండా ఇంట్లో గాని సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్‌లో వద్దన్న వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు చక్కగా. నేను రెస్ట్ తీసుకుంటూ కొంచెం మంచిగా నాకెలా వీలుగా ఉంటుందో నా బాడీకి తగ్గట్టుగా ప్లస్ నేనేది ఫీల్ అవుతున్నానో దాన్ని సక్సెస్ దానికిచ్చేస్తూ వాటికి కూడా చెప్పుకుంటూ ప్లీజ్ మనం కంప్లీట్ చేద్దాం అనుకునే విధంగా ఫస్ట్‌లో చెప్పుకున్నాను గానీ తర్వాత అదే నాకు సహకరించింది. అదే నన్ను ప్రోద్బలం చేసినట్టుగా అనిపించింది లోపల నుంచి. "ఏం కాదు నువ్వు చేసేస్తావు. అయిపోయింది. ఇంక నేనసలు అనుకోవడం అది ఏం లేదు. అదే తీసుకుపోతోంది నన్ను లోపల. నా లోపల నా నా స్థాయి అట్లా ఉంది లోపల నేను గమనించుకోగలిగాను. అంటే ఆ 11 డేస్ నేను చెయ్యకపోయినా లాస్ట్‌లో 11 డేస్‌లో నేను చేసేస్తానని ముందే నాకు తెలిసిపోతోందనమాట. అంత ఎనర్జీ నాలో ఉందని నాకు అర్థమైపోయింది. సో, నేనిదంతా ఎలా చెప్పగలుగుతానంటే, ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు నేను ఇంత క్లారిటీగా నాకు జరిగినా నేను చెప్పలేకపోయానేమో. కానీ ఇప్పుడు కూడా నేనేమి ప్రిపేర్ అవ్వడము అట్లా ఏమీ లేదు. లోపల నుంచి ఆటోమేటిక్‌గా నేను ఇప్పుడవి చెప్పగలుగుతున్నాను. అంటే సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసేటప్పటికి నేను ఇంకా క్లారిటీగా దాని గురించి చెప్పగలుగుతున్నానని ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు అర్థమవుతోంది. ఇంకా క్లారిటీగా నేను ఇవన్నీ షేర్ చేయగలుగుతానని నాకు అర్థమవుతోంది. సో, ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ సార్. నేను తప్పకుండా థర్డ్ లెవెల్‌కి నేను ఐయామ్ వెరీ ఈగర్ టు స్టార్ట్ ద థర్డ్ లెవెల్ అన్నమాట. ఫస్ట్ టైమ్ నేను అనుకున్నదేంటంటే ఫస్ట్ లెవెల్ ఒకటి కంప్లీట్ చేసి చూద్దాము. అసలు మనం చేయగలమా లేదా అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది నేను. 1 వీక్ ఫస్ట్ లెవెల్ అవ్వగానే నేను సెకండ్ లెవెల్ కూడా చేసేస్తా అనే లెవెల్‌కి నేనొచ్చేసా 1 వీక్‌కే ఫస్ట్ లెవెల్‌లోనే. అదే విధంగానే సెకండ్ లెవెల్ చేస్తూ ఇప్పుడు కంప్లీట్ చేశాను. థర్డ్ లెవెల్‌కి కూడా నేను అదే విధంగా నేను చాలా ఈగర్‌గా ఉన్నా. మోటివేటింగ్‌గా ఉన్నా. ఎనర్జిటిక్‌గా ఉన్నా. ఏ ఇబ్బంది లేదు. సో, నేను ఇంకా సెకండ్ లెవెల్‌లో కూడా మీరు మాట్లాడే మాటలు అవన్నీ కూడా వింటూ ఉన్నా. సో, అన్ని రకాలుగా మనము హ్మ్, అంటే మన గమనిక, మన భావన ఏ విధంగా మన యొక్క గమనాన్ని మారుస్తాయో నాకు చాలా క్లారిటీగా అర్థమవుతోంది సార్. అంటే మనం వెళ్ళే గమ్యం వైపు అవి మనల్ని ఏ విధంగా చేరుస్తాయి అనేది ఆహ్, వీటిని ఎంత బాగా మనము అర్థం చేసుకొని, వాటిని మనము ఆచరణలో పెట్టుకుంటే, అంత ఈజీగా, అంత ఫాస్ట్‌గా మనం అనుకున్న గమ్యాన్ని చేరతాము. అది, అది మాత్రం ఇక్కడ అభ్యాసంలోనే అవుతుంది. ఇప్పుడు సార్ ఏదైనా విషయాలు గురువుగారు ఇప్పుడు చెప్పినా కూడా, అవి పాపం ఆయనకి ఎన్నో ఉండొచ్చు లోపల. ఆయన ఎంతో ఈగర్‌గా వస్తారు క్లాస్‌లో చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటారు. కానీ అక్కడ ఏమవుతుందంటే, ఆయన అన్నీ చెప్పలేని విధంగా ఉంటుంది. ఎట్లా అంటే మా స్థితి కొంచెం పెరుగుతూ ఉంటేనే మేము మాట్లాడే మాటలను బట్టి ఆహ్, మా యొక్క భావనని బట్టి, మా ఆలోచన విధానాన్ని బట్టి మీరు అంచనా వేసుకోగలుగుతారు. ఓకే. వీళ్ళు ఈ స్థితికొచ్చారు. ఇంక వీళ్ళకి ఇది చెప్పొచ్చు. ఓకే. వీళ్ళకిది అర్థమవుతుంది. వీళ్ళిది తీసుకొని ఎదగగలుగుతారు అనే టైం వచ్చినప్పుడు మాత్రమే మీరది ఇస్తున్నారు అని నాకు అర్థమైంది. నేను గ్రహించాను. అదేంటి ఈయన దగ్గర ఇంకా చాలా ఉంటాయి కదా! రోజు ఇంకా చెప్పేయొచ్చు కదా! అని మనం అనుకోవడంలో అర్థం లేదు. అది మనము ప్రాక్టికల్‌గా ఆయన టైమ్ ఇస్తున్నారు. ఆ టైంలో మనము దాన్ని అందిపుచ్చుకొని, ఆ చెప్పిన వాటితోటి మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ స్థితికి మనం రాగలిగినప్పుడే నెక్స్ట్‌ది మనం అందిపుచ్చుకోగలము. సో, అప్పుడే ఆయన నెక్స్ట్‌వి మనకి ఈ ప్రాక్టికల్‌గా ఎదుగుతూ ఉన్నప్పుడే ఆయన ఇవ్వగలరది. ఆ టైం కూడా మనం దానికివ్వాలి కదా! మన శక్తి సరిపోవాలి గదా! అది నేను గమనించాను సార్. అది మనకి ఆహ్, అలా లేకపోతే ఆయన చెప్పేస్తే అది మామూలుగా బాహ్యంగా మాటల దాకానే ఆగిపోతుంది. ఏదో వింటాము అయిపోయింది. అట్లా కాదు. అది పూర్తిగా మనకి అభ్యాసంలోకి రావాలి. దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్‌లాగా మనం మలుచుకోవాలి. అప్పుడు మన నోట్లోంచి వచ్చింది ఆయన వినాలి. అప్పుడు మాత్రమే ఆయనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి ఏమివ్వాలి. నెక్స్ట్ మనం ఎదగడానికి నెక్స్ట్ ఇంకా ఏంటి అనేది దాన్ని బట్టే ఇక్కడ డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాక్టికల్‌గా ఎదుగుతున్నాం తప్పితే ఏదో పుస్తకాల్లో ఉన్నది చదవడము, వాటిని వినేసి నలుగురికి చెప్పడము అనేది కాదు. ఇక్కడ మొత్తం అంతా ప్రాక్టికల్ నాలెడ్జే అని నేను హ్మ్. పూర్తిగా అర్థమైంది నాకు. ఇప్పుడు సెకండ్ లెవెల్‌లో కూడా అదే జరుగుతోంది. సో, ఇప్పుడు ఆ శాంభవి ముద్ర గాని ఇవన్నీ
మీరు చెప్పారు. కానీ అది మనం ఎప్పుడైతే చేసి దాన్ని మనం అది మనకి ఎంతవరకు బెనిఫిట్ అవుతోంది? దానివల్ల తక్కిన వాటి వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? మన బుర్రలోకి ఎంత ఎళ్తోంది? ఎంత ఆచరిస్తున్నాము? మన గమనిక ఎలా ఉంది? వీటన్నిటిని బట్టే మన ఎదుగుదల ఉంటుంది. మన గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ మన థర్డ్ లెవెల్ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే మనం నిరాహార సమయమా ఎలా చేస్తామో హ్మ్. దాన్ని బట్టే మనకొచ్చే రిజల్ట్ ఉంటుంది. ఏ విధమైన ఆహారం తీసుకున్నామో అదే మన మనస్సు, అదే మన శరీరము, అదే మన బుద్ధి, అదే మన చిత్తము, అహంకారం వీటన్నిటి కింద ఫార్మ్ అవుతుంది. సో, ఈ లోపలికి క్లెన్జింగ్ అవ్వాలి బాడీ అంటే సో, చాలా కథ ఉంది దీనికి. సో, అందుకని మీరు చెప్పింది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా మేము కనుక ఫాలో అవ్వగలిగితే రిజల్ట్ గమ్మునే వస్తుంది. గమ్ముననేది ఏది తొందర లేదు సార్. తొందరని కూడా కాదు నేను చెప్పేది. అది కరెక్ట్‌గా దానికి తగ్గట్టుగా మనము ఎప్పుడైతే ఆ టైం ఇచ్చి మనం చేయాల్సింది చేస్తూ ఉంటే, ఆ టైము రావాల్సినప్పుడు వస్తుందది. చేస్తూ ఉండాలి అంతే. ముందుకెళ్ళిపోవడమే మన పని. ఏది ఆలోచించక్కర్లేదు. నాకిది కావాలి, అది కావాలని తొందర లేదు. నాకిదే కావాలి అనుకునేది లేదు. ఏమీ అక్కర్లే. నేనెప్పుడు నిరాహార సంయమం అనేది ఉందని తెలీదు. అది చేస్తాము నేను ఫ్యూచర్‌లో అని నాకు తెలీదు. అన్నదట అది ఎలా అయితే ఆ గురువు కల్పించాడో, ఆ భగవంతుడిచ్చాడో మీ రూపంలో వచ్చిందో, అది నేను విన్నప్పుడు భయపడ్డాను. కానీ చేయగలిగాను కదా ఫస్ట్ లెవెలు. ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగింది కదా! నేను అనుకోకుండానే జరిగింది కదా! అవునా? అలాగే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయలేననుకున్న దాన్ని చేయగలిగాను కదా! మళ్ళీ నే అనుకోవడంతోటే చేయగలిగా. అలాగే సెకండ్ లెవెల్ చేస్తానని కల్లో కూడా నేను అనుకోలేదు. కానీ ఒక 1 వీక్ చేసినప్పటికి సెకండ్ లెవెల్ కూడా నేనే చేస్తా అని మీకు చెప్తూనే ఉన్నా రోజు. అంత మోటివేటింగ్‌గా నేను చేశా. సో, ఇదే విధంగా ఇప్పుడు థర్డ్ లెవెల్ కూడా చేస్తానని చెప్తున్నా. ఇదంతా కూడా ఏంటంటే, ఆ భగవంతుడి కృప వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల ముందుకి ఆటోమేటిక్‌గా ఏది కావాలో మన లైఫ్‌లో ఏది జరగాలో, ఏది రాసిపెట్టుందో దాని ప్రకారమే వెళ్తోంది. అందుకని మనం దేని గురించి నిరాశ పడాల్సింది లేదు, అధైర్యపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. నాకిది కావాలి, అది కావాలని ఇక్కడ మైండ్‌లో పెట్టుకుని అదంతా మొయ్యాల్సిన అవసరం కూడా లేదు అని నాకర్థమైంది. మనకి ముందరకి ఏదొచ్చిందో మన ముందుకి దాన్ని మంచిదా? చెడ్డదా? మనకవసరమా? కాదా? అనేది మన బుర్ర పెట్టి గ్రహించుకుంటూ బుద్ధి వికసించాలంటారు సార్ మా గురువుగారు. ఒకరోజు చెప్తూ ఉంటారనమాట రాఘవరావు సార్. నాకు చాలా నచ్చుతుంది. బుద్ధి ఎవరికైతే వికసిస్తుందో వాళ్ళు నిజంగా కరెక్ట్‌గా చేసుకుంటూ ఎళ్తారు. ఏది కావాలో లైఫ్‌లో అది వాళ్ళకి ఆ జ్ఞానం అందినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళిపోగలుగుతారు, ఎదుగుతారు అని. నిజంగా బుద్ధనేది వికసిస్తే తప్పకుండా నిరాహార సమయం అలాంటిదొచ్చినప్పుడు ఎవరిమైనా కూడా అందిపుచ్చుకోగలుగుతాము. అట్లాంటిది అందిపుచ్చుకున్నప్పుడు మాత్రం మనం ఒక రకంగా ఎదగం సార్. నిజంగా ఇంకా బుద్ధి లేకుండా ఏదైతే ఉందో ఆ బుద్ధంతా కూడా సరవుతుంది. అక్కర్లేనివి మనలో వెళ్ళిపోతాయి. కావాల్సినవి మన బుర్ర నిండా నిండుతాయి. మనం ఇంకొకటి సార్ నాకింకోటి అర్థమైంది. నేను ప్రెజెంట్‌లోనే ఉండాలని నేనెప్పుడు అనుకోను. పర్టిక్యులర్‌గాని ప్రెజెంట్‌లో ఉన్నానా లేదా అని కూడా ఆలోచించను. కానీ ఆటోమేటిక్‌గా అది నన్ను ప్రెజెంట్‌లో ఉంచడానికి ట్రై చేస్తుంది లోపల నుంచి. నాకది కావాలి. సో, నేను అబ్జర్వ్ చేసుకుంటే నేనెప్పుడు ప్రెజెంట్‌లోనే ఉంటాను. నేను ప్రెజెంట్‌లో ఉండాలి. అయ్యో! నేను పాస్ట్‌లో ఆలోచిస్తున్నానా? లేతే ఫ్యూచర్‌లో గురించి ఆలోచిస్తున్నానా అనేది నేనెప్పుడు అనుకోలేదు సార్. అది నాకు ఆటోమేటిక్‌గా ప్రెజెంట్‌లోనే ఉంచుతది. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ నేనిది మీకు చెప్పాలనుకున్నా. నేను ప్రెజెంట్‌లోనే ఉంటున్నా. నాకు ఏది పర్టిక్యులర్‌గా పాస్ట్ దాని గురించి ఎక్కువ గుర్తుండదు. అందులోకెళ్ళి ఏది ఆలోచించను. నాలో వచ్చిన పర్టిక్యులర్ చేంజ్ ఏంటంటే, ఇదివరకటి నుంచి జనరల్‌గా నాకుంది మెడిటేషన్‌లోకొచ్చినప్పటి నుంచి 2020 నుంచి అప్పటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా గమనికలో కూడా ఉంది. అంటే ఎరుకలో కూడా ఉంది. ఎట్లా అంటే హ్మ్. ఏది ఎక్కువ ఆలోచించబోతోంది. ఓకే. మన ముందుకు ఏదొస్తుందో అది తీసుకోవడం, స్వీకరించడం, బుద్ధి వికసించడం గురించి అనుకున్నాం కదా సార్ ఇందాక. ఆ బుద్ధి వికసించి ఉంది కాబట్టి నేను చాలా హ్యాపీ. నాకు అవసరమైంది నేను తీసుకోగలుగుతున్నా. ఆ ప్రస్తుతం వికసించిన బుద్ధితోటి. ఇంకా కరెక్ట్‌గా మంచి జ్ఞానాన్ని అందుకుంటూ ముందుకిలా వెళ్ళగలుగుతాము. ఇంకా మీరు ముందు ముందు ఇచ్చే జ్ఞానాన్ని మేము తీసుకొని మంచిగా మరి జీవితంలో దాన్ని ఉపయోగించుకొని హ్మ్. ఎంతో అభివృద్ధి పరంగా, ఉన్నతిగా మేము ఎదుగుతాము అని నేను ఎంతో మనస్ఫూర్తిగా మరి కోరుకోవడం కూడా కాదు. అది నాకు పూర్తి 100% క్లారిటీగా సక్సెస్‌ఫుల్‌గా ఇది జరిగి తీరుతుంది అని నాకు ఆ విల్ పవర్ ఉంది సార్. తప్పకుండా మేము అవన్నీ కూడా అచీవ్ అవుతాం. అదే విధంగా నేను ఇందులో సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మీకు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ ఈ ఈ యొక్క ప్రోగ్రామ్
ఉందని చెప్పినటువంటి నా సుజాత మేడం చేస్తున్నాను. ఆ విధంగా ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరికి, నాకు చేసిన వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. గ్రూప్ లో కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మా వారు కూడా నాకు ఎంతో కూడా ఉండి మంచి సపోర్టింగ్ గా ఉంటారు. సో తనకు కూడా నా యొక్క కృతజ్ఞత స్పెషల్ గా తెలియజేసుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్, పిల్లల సపోర్ట్ లేకపోతే మనం ఇంట్లో ఏమీ చేయలేము. సో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో సార్, మీరు ఎంతో మంచిగా ఇట్లాంటి జ్ఞానాన్ని ఇంకా ఎంతో మందికి పంచుతూ మీరు ఎంతో ఎదగాలి. దాని ద్వారా మేము అందరం కూడా బెనిఫిట్ పొందాలి. ఇంత మంచి జ్ఞానాన్ని మీలోనే దాచుకోకుండా అందరికీ పంచుతున్న మీకు నిజంగా చాలా 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 కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిరాహార సమయం లాంటి ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి అందాలి. అది అది ఎవరైతే చేస్తారో వాళ్ళ పూర్వజన్మ సుకృతం వాళ్ళకే అది అర్థమవుతుంది. మనం ఎంత చెప్పినా అది రీచ్ అవ్వదు వాళ్ళకి లేదంటే. సో చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇంకా నాకు ఇందులో భాగంగా కాళ్ళ నొప్పులు తగ్గాయి, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, ఇంకా మెడల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గాయి. ఆనకాయ ఉండేది నాకు వేలులో, ఆనకాయ కూడా చాలా వరకు తగ్గింది, ఒక 80% తగ్గింది. ఇంకా కాకుండా నాకు ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది సార్. అంటే మెడిటేషన్ ఏదైతే మీరు చేయిస్తారో అది చేసినప్పుడు మంచి ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది నాకు. అది కూడా నేను ఫీల్ అయ్యాను. ప్లస్ రెస్ట్, నిద్ర చాలా బాగా పడుతుంది. నైట్ టైం అసలు పడుకున్నాక పొద్దున్న లేచేదాకా నాకు మెలుకు రావట్లేదు. చాలా బాగుంది నిద్ర. అది కాకుండా సార్, నేను ఇంకోటి కూడా నాకు అర్థమైంది ఏంటి, పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ థాట్స్ వెళ్ళిపోవడం అనేది కూడా నాకు అర్థమవుతోంది. ఓకే, థాట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి మనలోంచి. మనం ఫుడ్ ఒకటే కాదు, మనము శుద్ధి చేసుకుంటే థాట్స్ రూపంలో కూడా చాలా వరకు బుర్ర ఖాళీ అవుతోంది అనేది నేను అది అబ్జర్వేషన్ లో ఆటోమేటిక్ దాని అంతా అదే వస్తుంది అనమాట. అది కూడా అర్థమవుతుంది సార్ నాకు. సో నాకు ఇంకొకటి మీరు చెప్పేది చాలా నచ్చింది. ఏంటంటే తినేది కడుపుకు ఆహారము, వినేది చెవులకు ఆహారము, చూసేది కళ్ళకు ఆహారము, ఇవన్నీ కదా. సో నాకు ఏంటబ్బా ఇవన్నీ వాటికి ఆహారాలు అని అనుకున్నా. కానీ అంటే వినేది శ్రవణం మంచిది వినాలి, చూసేవి మంచివి చూడాలి, తినేది కూడా మంచిది తినాలి అని ఎప్పుడైతే చెప్పారో అబ్బా ఇది కరెక్ట్ కదా, చాలా కరెక్ట్ కదా. అవన్నీ ఎప్పుడైతే మనకి బాగుంటాయో, వినేవి, చూసేవి, తినేవి అన్ని ఎప్పుడైతే బాగుంటాయో మనము ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాం. అప్పుడు ఆ థాట్స్ అవనివ్వండి దేనన్నా అవే కదా థాట్స్ కింద ఫామ్ అయ్యేవి. సో అవన్నీ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. మనకు కావాల్సినవే మనం తీసుకున్నప్పుడు ఆ అవేర్నెస్ తో మనం ఏదైతే తీసుకుంటామో అప్పుడే మనకి అవన్నీ డైజెస్ట్ అవుతాయి అని నాకు క్లియర్ గా అర్థమైంది సార్. దీనికి దానికి అసలు రిలేషన్ అక్కడే ఉంది అని. సో మన అవేర్నెస్ తో ఏదైతే తింటామో అప్పుడు మనం బరువు పెరగము అనేది కూడా చాలా ప్రాక్టికల్ గా నాకు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చెప్పేవి ఇంకా చాలా ఉంటాయి కానీ ఇంకా సమయాభావం వల్ల ఇంకా కాకపోతే నేను ఒక్కటి ఈ గ్రూప్ లో అందరూ ఎవరైతే లెవెల్ 2 లో కానీ చెప్పారో అవన్నీ నా ఫీలింగ్సే అని నేనైతే ఫీల్ అవుతున్నాను సరే. ఏ ఒక్కటి నాకు కాదు అన్నట్టుగా లేదు, అన్ని కూడా అవన్నీ నా ఫీలింగ్స్. గారు చెప్పినా, హంసరావళి చెప్పినా, అసలు ఎవరు చెప్పినా గానీ అదేంటి ఇవన్నీ నేను అనుకుంటున్నాను కదా, ఇదే చెప్తున్నారు కదా వీళ్ళందరూ అనే నా భావన సార్. ఏది వేరుగా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేనట్టుగా ఉంది. కానీ నా తరపు నుంచి నేను చెప్పాల్సిన కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఈ విషయాలు షేర్ చేసుకున్నా. సో ఇది సార్ మాలో వచ్చిన చేంజ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇదివరకు మెడిటేషన్ చేస్తే మనం ఒక మంచి స్థితిలో ఉంటామేమో అనుకున్నాను, కానీ అది కూడా మనకి సహకరిస్తుంది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా ప్రశాంతంగా ఉంది సార్, చాలా హాయిగా. అసలు కూర తరుక్కుంటున్నా ప్రశాంతత, వంట చేసుకుంటున్నా ప్రశాంతత, అంత ప్రశాంతంగా ఉంది నాకైతే. సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.